హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో రెడీ అయింది, మంచిగా టిప్ టాప్గా ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్నారా? అవును, యాక్చువల్గా నేను మా వారు కలిసి సలార్ మూవీ బాగుంది కదా, వెళ్దామని చెప్పని, అంటే కిడ్స్ని ఇంకా 18 బిలోనే కదా తీసుకెళ్ళకూడదని మే ఇద్దరం వెళ్దామని చెప్పని సరదాగా మా వారితో కదా అలా బాగుంటుంది కదా అని ట్రెండీగా రెడీ అయ్యి లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఒక మంచిగా రెడీ అయ్యి చక్కగా వెళ్ది ఏదైనా చిన్నగా షాపింగ్ అది చేసుకుని వద్దామని చెప్పని చాలా ఎగ్జైట్ అయ్యి ఇద్దరం మంచిగా, అంటే ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా అలా దొరుకుతుందేమో ఫస్ట్ షో కానీ అని చెప్పని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళామన్నమాట. యాక్చువల్గాను ఎంతో, అంటే ఒక్కొక్కసారి మనం అలా సరదాగా వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా ఎంజాయ్ చేసేయాలి అని చెప్పని మామూలుగా అనుకోం కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఊహించిన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే కొంచెం మనం శాంతంగా ఉండాల్సి వస్తుంది. ఇంత ట్రెండీగా స్టైలిష్గా తయారై వెళ్ళి చివరికి నేను ఏం చేశాను, ఏం షాపింగ్ చేశాను అని చూస్తే మీ నోరు వెళ్ళబెడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక వాటితో చేసిన చూస్తే నోట్లో నీళ్లు కూడా వస్తాయి మీకు. ఏంటి ఏదో శిరీష్ ఏదేదో చెప్తోందని అనుకోకండి. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళి అంతా చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడానికి కూడా చేయొచ్చు. బాగా ఎండగా ఉంది, ఇంట్లో ఏమో విపరీతమైన చలి, బయటికి వెళ్తేనేమో ఎండ. అందుకని ఇద్దరం మంచి స్టైలిష్గా కళ్ళజోడు పెట్టి, నేను అన్నాను మధ్య మధ్యలో ఎప్పుడు మీదేనంటే ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం కళ్ళజోడు అని చెప్పని స్పెక్స్ ఇద్దరం మార్చుకున్నాము. అంటే కొంచెం ఎండకి ఏంటంటే డైరెక్ట్ మొహం మీద పడుతూ ఉంటుంది కదా అని చెప్పని, అబ్బాయి ఆయనది నాకు సూట్ అవ్వలేదు, నాకు ఆయనది సూట్ అవ్వలేదు. మళ్ళీ ఇద్దరు యాజ్ యూజువల్గా ఎవరి దోడు పెట్టుకుని మొదలు పెట్టాము ప్రయాణం. చూసారు కదా, బయటకు వస్తే ఎండ ఎంత ఎండగా ఉందా అనిపించేలా ఉన్నట్టుంది. మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికేమో విపరీతమైన చలిగా ఉంటుంది. అంటే చాలా మార్పులుగా ఉంది. అయినా కూడా సరదాగా వెళ్దాము, బయటే లంచ్ అది చేద్దామని అనుకుని మా ప్లాన్. యాక్చువల్గాను ఫస్ట్ ఏంటంటే చెప్పుల షాప్కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే సలార్ మూవీ టికెట్లు దొరకలేదు. సో అంత ఈజీగా దొరికేలా లేవు. ఆల్రెడీ 3-4 డేస్కి ముందే బుక్ అయిపోయాయి. అంటే డైరెక్ట్ వెళ్తే ఏమైనా దొరుకుతాయేమో అని మా ఆశ, కానీ హౌస్ఫుల్ అనమాట. ఎక్కడైనా సరే ఇంకా లాస్ట్ ఫస్ట్ సీట్లో ఒక 2-3 అలా ఉన్నాయి అంతే. ఇంకా ఇప్పుడే దొరకదు, నెక్స్ట్ వీకెండ్కి చూద్దాంలే అని చెప్పని ఏమి కొనికి ఇంటికి తీసుకురాకపోతే మనకేం కుదరదు కదా. అందుకని ఏదో షాపింగ్ చేయాల్సిందే, ఎందుకంటే ముందుగా మీరేం చెయ్యరు, టికెట్లు అవి ముందు చూడరు అని చెప్పని అలిగాను కొంచెం. అందుకని సరే నీకేదో అడిగావు కదా నన్ను తీసుకెళ్తానని చెప్పని చెప్పల్స్ అవి కొందామని చెప్పి తీసుకెళ్లారు ఇద్దరికేను. నేను మా వారిగా ఇద్దరం కలిపి కొనుక్కున్నాము. నేను ఒక్కదాన్ని కొనుక్కుంటే ఎప్పుడు బాగోదు కదా అని. యాక్చువల్గా నేను ఎందుకు కొనుక్కునంటే, మొన్న కాకినాడ మా ఆడపడిచి వాళ్ళతో వస్తూ ఉంటే ట్రైన్ ఎక్కుతూ ఉంటే కొత్త చెప్పులు అంతకుముందే వారం ముందే కొనుక్కున్నాను. ఎక్కుతూ ఉంటే చెప్పు జారి ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయింది. ఇంకో చెప్పు కూడా ఎందుకులే, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఆ చెప్పు కూడా అక్కడే పడేసి వచ్చాను. చెప్పులు లేకుండా ప్లాట్ఫామ్ అంతా తిప్పించి ఇంటికి తీసుకొచ్చాను నన్ను. ఎప్పుడు ఇలాంటి సంఘటన అసలు ఎదురవ్వలేదు నాకు. అందుకని నాకు తెలియదు ఒక 3-4 జతలైనా నాకు చెప్పులు కొనకపోతే బాగోదు అని చెప్పి మా వారితో ఫైటింగ్ చేస్తే, సరే సినిమా లేదు కదా చెప్పులు కొనుక్కుందాడు అని చెప్పన్నారని ఇద్దరం కలిసి చెప్పులు కొనుక్కున్నాం. వస్తూ ఉంటే దారిలో కారు మరి, ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఎంత స్టైలిష్గా రెడీ అయ్యి చెప్పాను కదా నోరు వెళ్ళబెడతారని. చివరికి తీసుకొచ్చింది ఉసిరికాయలు, పండు మిరపకాయలు, బఠానీలు కూడా తెచ్చాను. యాక్చువల్గాను రోడ్డు పక్కన తక్కువ రేటుకి అమ్ముతున్నారు అంటే సీజన్ కదా అని చెప్పని తీసుకొచ్చి, సరే ఇంకేం చెయ్యాలి, మామూలుగా మళ్ళీ మనం నైటీ వేసుకుని యాజ్ యూజువల్గా ఇంట్లో పనులు పచ్చళ్ళు మామూలే. ఇంకా అందుకని ఉసిరికాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి అవి పెడదాము అని చెప్పని ముందు రోజే వాటిని చక్కగా కడిగేసి క్లాత్ మీద అంతా ఆరబెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా ఆరిపోతాయి కదా. పండు మిరపకాయలతో 2 రకాల పచ్చళ్ళు పెడదాం అనుకుంటున్నాను. టమాటా పండు మిరపకాయ పచ్చడి, మామూలుగా పండు మిరపకాయ నిల్వ పచ్చడి. ఇవాళ పండు మిరపకాయ టమాటా పచ్చడి పెడతాను. ఇప్పుడే భోజనం చేశాక వాయిస్ ఇస్తానేమో, ఇంకా నోట్లో నాకు నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. మీరు కూడా చూసాక ఖచ్చితంగా ఒక 1/2 కిలో తెచ్చుకొని పచ్చడి పెడతారు, అది మాత్రం గ్యారంటీ ఈ వీడియో చూసాకను. ఎందుకంటే అంత టేస్టీగా కుదిరింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అసలు ఇంత ఏదో అనుకుని ఎక్కడికో వెళ్తే ఇంకేదో తెచ్చుకుని ఇంకేదో పని చేశాను నేను చివరికి. అంతే, ఒక్కొక్కసారి ఊహించడం జరిగితేనే అలా ఉంటుంది కదా. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మావారు అన్నారు నువ్వేమీ వీటిని చక్కబెట్టావు నాకు తెలుసు అని అన్నారు. లేదు చూడండి మీకు నేను మంచిగా పచ్చడి చేసి చూపిస్తానని చెప్పని. యాక్చువల్గా పండు మిరప టమాటా పచ్చడికి పెరట్లో టమాటాలు కరెక్ట్గా పండి ఉన్నాయి.
మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుంది. ఎందుకంటే పెరట్లో ఎంత కాదన్నా మనం అలా కోసి తెచ్చుకుని వండినవి ఆనందమే వేరు. టమాటా అన్నీ కూడా చాలా బాగా పండాయి అసలు మొత్తం అనేది. సైజు కూడా పెద్ద పెద్దగా భలే వచ్చాయి. పచ్చిమిరపకాయలు వచ్చాయి మా చెట్టుకి. ఒక్క చెట్టుకి ఒక 15 కాయలు కాసాయేమో పచ్చిమిరపకాయలు. మంచి కారంగా బాగుంటాయట. నేను ఒక అరడజను కోసాను అంతేను. కాసిన చిక్కుడుకాయలు, కాసిన దొండకాయలు అలా అన్నీ కోసుకుని మిక్స్డ్ వెజ్ కర్రీ వండాను. టమాటాలు మాత్రం ఇంకో ఇంట్లో ఉన్న వేరే టమాటాలని మా ఇంట్లో ఉన్నవి కలిపి టమాటా పండుమిరప పచ్చడి పెడదామని. యాక్చువల్గా మీరందరూ ఎలా చేస్తారు అన్నది ప్రొసీజర్ వేరే. నేనైతే ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి చేశాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను తిన్నాక నేను చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలాగే చేస్తారన్నది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్నట్టు మా ఇద్దరు చెప్పులు బాగున్నాయా లేదా? నా చెప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. భలే క్యూట్గా ముద్దుగా స్టైలిష్గా అనిపించాయి. పండుమిరపకాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు మనం ముందుగా ఏంటంటే ముందు రోజే మనం ముచ్చికలు తీయకుండా కడిగి అప్పుడు ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద. ముచ్చికలు తీసాము అంటే కనుక ముచ్చిక లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి పండుమిరపకాయలు పచ్చడి ఏదైనా పచ్చడి పెడితే పాడైపోతుంది. అందుకని ముచ్చికలు తీయకుండానే పెట్టుకోవాలి. సో కోసినవన్నీ రెడీగా ఉన్నాయి. టమాటాలు మాత్రం భలే రెడ్గా భలే వచ్చాయి. పండుమిరపకాయలు పచ్చడి పెట్టడానికి ఏంటంటే ముందుగానే పండుమిరపకాయలని ముందు రోజే కడిగి నేను అంతా ఆరబెట్టుకున్నాను కదా, మంచిగా ఆరిపోయాయి. తర్వాత తొడిమలు తీసేసి అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా ఉంటాయి కదా పండుమిరపకాయలు. ఇవి మరీ స్పైసీ అయితే కాదు, మీడియం స్పైసీ ఉన్నవి నేను తెచ్చుకున్నాను. అక్కడ 2 రకాల పోగులు ఉంటే ఇదైతే మామూలు చాలా కారం మేడం, ఇది మీడియం కారం అంటే మీడియం కారంవే తెచ్చుకున్నాను నేను. కొలతలు ఏంటంటే మనం 1 కేజీ టమాటాలు తీసుకున్నామంటే అరకిలో పండుమిర్చి తీసుకోవాలి. అంటే టమాటాలు ఎక్కువ ఉండాలి, పండుమిర్చి దాంట్లో హాఫ్ ఉండాలి. దాంట్లో హాఫ్ అంటే ఇంచుమించుగా పావు 200 గ్రామ్స్ అలా మనం చింతపండు తీసుకోవాలి. ఇంచుమించు 200 గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలి. అంటే మనకి కొలతల ప్రకారం చూపిస్తే ఇప్పుడు నేను 3/4 కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి 1/4 కిలో కన్నా ఎక్కువ పండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంచుమించు ఒక 100 గ్రాములు అలా నేను చింతపండు తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జు అంతా తీసేసి మొత్తం అంతా శుభ్రంగా ఒలిచి నీట్గా పక్కన పెట్టుకున్నాను. అంటే ఒక కమలా సైజ్ అనుకోండి అంత ముద్ద తీసుకున్నాను. దానికి కూడా సేమ్ అలాగే ఒక 100 గ్రామ్స్ అనుకుందాం అంతే. ఒక 80 to 100 గ్రామ్స్ కళ్ళుప్పు తీసుకున్నాను నేను. ఎందుకంటే రాళ్ళు ఉప్పు అయితేనే పచ్చడికి ఆ టేస్ట్ వస్తుంది. మామూలు ఉప్పు ఒక్కసారి కొంచెం మనకు అదోలా అనిపిస్తుంది, అంటే ఎక్కువ అయిపోతుందేమో అని భయం అనిపిస్తుంది కదా, అందుకని ఇవి కొలతలు నేను తీసుకునేవి. ముందు స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, యాక్చువల్గా అయితే పండుమిరపకాయలు వేయించరు, డైరెక్ట్ మిక్సీ చేసేస్తారు. కానీ నాకేంటంటే కొంచెం పచ్చివాసన ఉంటుందేమో అని ఒక 5 మినిట్స్ చాలు అలా చిన్నగా ఫ్రై చేసేసిన తర్వాత తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి మనం. ఇలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చడి ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. ఎంత కాదన్నా మనం వేయించిన చేసిన దానికి పచ్చడికి తేడా ఉంటుంది కదా, అందుకని దాన్ని ఒక మిక్సీ జార్లో చల్లారిన తర్వాత అంటే బరకగా, అంటే మరి కచ్చాపచ్చాగా మరీ మెత్తగా కాకుండా ఇంకేం ఉండదు కదా, జస్ట్ వాటిల్ని వేయించిన పండుమిరపకాయలనే మనం మిక్సీ చేసుకుంటాము. చల్లారిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఒక 3-4 స్పూన్లు మళ్ళీ నూనె వేసుకుని, మనం ఆల్రెడీ టమాటాలను మంచిగా తడారిపోయిన తర్వాత పొడి క్లాత్ తుడిచేసి కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసి అందులో కొంచెం పసుపు, అలాగే మనం ఇందాక తీసుకున్న చింతపండు ఇవన్నీ కూడా వేసి ఉప్పు కూడా వేసేయడం వల్ల ఏంటంటే మళ్ళీ పచ్చళ్ళలోకి తడి వచ్చేయడం కానీ మళ్ళీ కొంచెం పెద్ద రాళ్ళు ఉప్పు కదా, నలగకుండా ఉండడం కానీ అవి ఉండకుండా ఇక్కడే ఉండిపోతుంది కదా, మంచిగా మిక్స్ అయిపోతుంది. అస్సలు మూత పెట్టకుండా మగ్గించాలి. ఎందుకంటే మూత పెడితే ఆవిరిపడి మళ్ళీ నీళ్ళతోటే మగ్గుతుంది కాబట్టి మనం ఏదైతే నూనె వేసామో ఆ నూనెలోనే మగ్గేటట్టుగా మూత పెట్టకుండా మీడియంలో పెట్టుకుని మనం ఇలా మంచిగా దగ్గర పడేలాగా టమాటాలు కూడా మగ్గించేసుకోవాలి. అలాగే నేనైతే ప్రాసెస్ ఇలాగే చేశాను, అమ్మ ఇలాగే చెప్పారు. సో ఇవన్నీ మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనం పండుమిరపకాయలని చల్లారి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అది మిక్సీ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఇది వేయించుకున్నది కూడా మిక్సీ చేసేయాలి. బరకగా పట్టుకోవాలి, మెత్తగా కాదు, కోర్స్ గ్రైండ్ అంటాం కదా మనం, అలా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే అంత బాగా మిక్స్ అవుతుంది. నేనంటూ పండుమిరపకాయలు కొని ఎప్పుడు పచ్చడి పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైమే నేను 6 కొట్టానేమో అని నాకైతే అనిపించింది. ఖచ్చితంగా అంటే ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను నేను, అంటే ఒక 300 గ్రామ్స్ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంకొక 700 గ్రామ్స్ నిలవ పచ్చడి పెడదాము అని. ఇందులోనే ఏంటంటే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మంచిగా మిక్సీ చేసేసుకున్నాను నేను. యాక్చువల్గా ఈ ముద్ద కూడా మనకి 3 నెలలు ఉంటుందట. దాన్ని ఏంటంటే ఒక పెద్ద మిక్సీ గాజు బౌల్లో పెట్టుకోవాలి, స్టీలు అలాంటివి ఏం వద్దు.
గాజు బౌల్లో పెట్టేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ముద్ద తీసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా పోపు పెట్టేస్తే 4 రోజుల తర్వాత పోపు మెత్తగా అయిపోయి కరకరలాడుతూ ఉండకుండా ఉంటుంది. సో ఇంచుమించు ఎందుకంటే నేను 30 కిలో టమాటాలు 300 గ్రాములు పావు కిలో కన్నా ఎక్కువే నేను పండుమిరపకాయలు తీసుకున్నాను కదా. సో పచ్చడి ఎక్కువైంది. నేనేంటంటే అప్పుడప్పుడు మనకు తినాలనిపించడం మాత్రం చేసుకునేలాగా ఒక 5-6 స్పూన్లు పచ్చడి తీసుకుని దానికి తగ్గట్టుగానే పోపు పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు కూడా ఏం లేదు, కొంచెం నూనె ఎక్కువ వేసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకుని చక్కగా వేగిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకొని దీంట్లోకి మెయిన్ ఏంటంటే నేను చెప్పలేదు, ఆవాలు, మెంతులు ఆడిన పొడి వేసుకోవాలి. నేను మొన్న రీసెంట్గా నేను కూరకారం, పప్పు కారం ఇవన్నీ ఆడుకుంటానని చెప్పినప్పుడు కూడా ఆవాలు, మెంతులు పొడి ఆడి పెట్టుకుంటానని చెప్పాను కదా. 1 స్పూను మెంతులు అయితే 2 స్పూన్ల ఆవాలు దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి మనం. దాన్ని కూడా ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఏదైతే పచ్చడి ఉందో పచ్చడిలో కూడా కొంచెం వేసేసి 1 స్పూన్ పొడి వేసేసి పోపు కూడా వేసేసి మంచిగా కలిపేసుకుని వేడివేడి అన్నంలో అలా కొంచెం నూనె వేసుకుని తింటే చాలు, అమృతంలా ఉంటుంది, ఇంక చూడక్కర్లేదు. ఇది నేను చేసే ప్రాసెస్. మీరు ఇంకెలా చేస్తారో నాకు తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకా నిల్వ పచ్చడికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అది కూడా చేస్తున్నాను. అంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా అది. ఇది ఆవుపిండి, మెంతిపిండి ఆడుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల టమాటా పచ్చడి కానీ, దోస ఆవకాయ కానీ ఇలా చాలా పచ్చళ్ళకి ఇన్స్టెంట్గా టక్కన అలా పొడి వేసుకోవచ్చు. సో ఫైనల్గా భలే చితచితలాడుతూ ఉన్నట్టుంది పచ్చడి అయితే మాత్రం. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు బాయ్.